ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీమ్లతో డేంజర్గా మారుతోంది. హామీలకు దిక్కు లేదు, శాంతి భద్రతల జాడే లేదు, సంక్షేమం ఊసిలేదు, అభివృద్ధి అసలే లేదు. ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ పాలనలో పచ్చ రాక్షసులు చేస్తున్న ఆకృత్యాలు, పాలన పక్కన పెట్టి కూటమి సర్కార్ పన్నుతున్న కుట్రలు, ఆ కుట్రల్లో వైఎస్ఆర్సీపీ నేతల్ని ఇరికించే కుతంత్రాలు, ఆ కుట్రల్లో అధికారులను ఇరికించే పన్నాగాలు. ఈ అరాచకాలేంటిని ప్రశ్నిస్తే చాలు, దొంగ కేసులు, అక్రమ అరెస్టులతో సామాన్యుల్ని సైతం వేధిస్తున్నారు. పౌర హక్కులను తప్పుడు కేసులతో కాల రాసేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు నాజీలను మించిన క్రౌర్యం కనిపిస్తోంది. ఇదే నారావారి న్యాయం అంటోంది. దీనిపైనే వాల్చి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతోంది. ఏడాదిగా ఏపీలో జరుగుతోంది ఇదే. దేశమంతా వినిపిస్తున్న మాట ఇదే. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తున్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. పాలకులే పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతున్నప్పుడు, ఆ కుట్రలకు కాకీలు కర్కశంగా ఒత్తాసు పలుకుతున్నప్పుడు, కిడ్నాప్లు, దాడులు, ప్రలోభాలు నిత్యకృత్యమైనప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకి గురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. ప్రజలు చీకొడుతున్నారన్న భయం లేదు, దేశమంతా చీత్కరించుకుంటోందన్న వెరుపు లేదు. నిస్సిగ్గుగా బరితెగించి అరాచకాలకు తెగబడమే లక్ష్యమని ఏలినవారు భావిస్తే ఇక అక్కడ ప్రజాస్వామ్యానికి చోటెక్కడ ఉంటుంది? వైఎస్ఆర్సీపీ నేతలు, అధికారులు, తమ దారుణాలను ప్రశ్నించే సామాన్య ప్రజలు అందరి మీద రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పేసింది. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ, ఏలిన వారి కుట్రలకు పదును పెడుతూ కాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం, అసలేం చెయ్యకపోయినా ప్రతిపక్ష పార్టీలో కీలక నేతగా ఉంటే నేరం. వాళ్లపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకుపడిపోతోంది పైశాచిక ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ కీలకమైన బాధ్యతలు నిర్వహించిన అధికారులపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించేసింది చంద్రబాబు ప్రభుత్వం. హామీల అమలు లేదు, సంక్షేమం ఊసు లేదు, అభివృద్ధి ధ్యాస లేదు. ప్రజలను, ప్రతిపక్ష నేతలను, మొత్తం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న రాక్షసత్వం తప్ప, పగ సాధించాలన్న యావ తప్ప ఈ ఏడాదిలో ఏపీలో జరిగిందేం లేదు. వైఎస్ఆర్సీపీ నేతల మీద చంద్రబాబు అండ్ కో చేస్తోన్న కుట్రలకు, కుతంత్రాలకు అంతే లేకుండా పోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా, అందరి మీద పన్నాగాలు పన్నడమే, అందరిపై తప్పుడు కేసులు పెట్టడమే, వేధించి మానసికంగా హింసించి కేసుల మీద కేసులతో పైశాచికత్వం ప్రదర్శిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు అండ్ కో రాక్షసత్వానికి వల్లభనేని వంశీ ఒక ఉదాహరణ. జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుసగా తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న వంశీని చూసి సంబరపడుతోన్న సైకో సర్కార్ గురించి ఏం చెప్పాలి? వల్లభనేని వంశీ టీడీపీకి కంట్లో నలుసులా మారడంతో ఎన్నికల ఫలితాలు విడుదలైన 3 రోజులకే ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. అంత విధ్వంసం సృష్టించిన వంశీని ఏం చెయ్యలేకపోయామనే అక్కసుతో సంబంధం లేని తప్పుడు కేసులను తెరపైకి తెచ్చారు. తప్పుడు కేసు నంబర్ 1, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి. 2023లో టీడీపీ నేత పట్టాభి గన్నవరం వెళ్లి తొడగొట్టి మరీ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఆ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దీంతో అప్పట్లో ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇరు పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ సమయంలో పోలీసులను గాయపరిచినందుకు పట్టాభితో పాటు మరికొందరిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసింది. ఈ ఘటనతో అసలు సంబంధం లేకపోయినప్పటికీ వంశీని కేసులో A71గా చేర్చారు. ఈ కేసుపై కోర్టులో విచారణలు జరుగుతున్న సమయంలోనే ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశాడు. సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు కేసు నంబర్ 2, సత్యవర్ధన్ కిడ్నాప్. సత్యవర్ధన్ తాను సత్యం వైపే నిలుస్తానని తేల్చి చెప్పడంతో వంశీని కేసులో ఇరికించాలనే ఆలోచనతో సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేశారంటూ ఓ డ్రామాకు తెరతీశారు.
టీడీపీ డైరెక్షన్లో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో పటమట పోలీసులు వంశీ అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో విజయవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వల్లభనేని వంశీని 2027 ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన దగ్గర నుంచి విజయవాడ తీసుకొచ్చే వరకు, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే వరకు కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు ఓ రేంజ్లో డ్రామా నడిపించారు. వల్లభనేని వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి బయటకు రాకూడదని చంద్రబాబు అండ్ కో పగబట్టడంతో తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పెట్టడానికి ముందే రంగం సిద్ధం చేసి పెట్టుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగిసే సమయానికి మరో తప్పుడు కేసు తెరమీదకు తెచ్చారు. తప్పుడు కేసు నంబర్ 3, ఉంగుటూరు భూ వివాదం. తన భూమిని కాజేశారంటూ ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన శనగల శ్రీధర్ రెడ్డి వంశీ అతని అనుచరులపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎప్పుడో 2016లో వంశీ ఆయన అనుచరులు తన భూమిని అన్యాక్రాంతం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశారని ఫిర్యాదుదారు శనగల శ్రీధర్ రెడ్డి చెప్పడాన్ని చూస్తేనే కూటమి ప్రభుత్వం ఏ రకంగా కుట్ర చేస్తుందో అర్థమవుతుంది. ఈ కేసు నడుస్తుండగానే మరో తప్పుడు కేసుకి తెరతీశారు. తప్పుడు కేసు నంబర్ 4, భూ కబ్జా. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో విలువైన స్థలం కబ్జా చేశారంటూ సుంకర సీతామహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది. వంశీతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. అంతలోనే మరో దొంగ కేసు పుట్టుకొచ్చింది. తప్పుడు కేసు నంబర్ 5, అక్రమ మైనింగ్. గన్నవరం పానకాలు చెరువులో సాగు చేసుకుంటున్న చిన్న చిన్న రైతుల భూములు బలవంతంగా లాక్కుని అక్రమ మైనింగ్ చేశారంటూ వంశీతో పాటు మరికొందరిపై మర్లపాలెంకు చెందిన జాస్తి మురళీకృష్ణ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 4గురిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అని ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇలా వంశీ మీద ఒకదాని తర్వాత ఒకటిగా దొంగ కేసులు పెడుతూనే వచ్చారు. అయినా చంద్రబాబు అండ్ కో పైశాచికత్వం తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం శాంతించలేదు. దీంతో మరో తప్పుడు కేసు పుట్టుకొచ్చింది. తప్పుడు కేసు నంబర్ 6, నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు. బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయంటూ వీరవల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇలా వరుస కేసులతో వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్న తరుణంలో ఒక్కొక్క కేసులో న్యాయస్థానం నుంచి బెయిల్ మంజూరు కావడంతో వంశీకి కొంత ఊరట లభించింది. వంశీపై నమోదైన కీలకమైన గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో వంశీ బయటకు రావడానికి అంతా క్లియర్ అవుతోన్న వేళ మరో తప్పుడు కేసుని సిద్ధం చేశారు. తప్పుడు కేసు నంబర్ 7, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ. బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 10 రోజుల నుంచి తీవ్రమైన దగ్గుతో పాటు శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వంశీ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వరుసగా 3 రోజులు జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి వంశీని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో గాని రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. నూజివీడు కోర్టులో బెయిల్ వచ్చినా వంశీని బయటకు రాకుండా చేయాలనే ఆలోచనతో గుట్టు చప్పుడు కాకుండా వంశీపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. తప్పుడు కేసు నంబర్ 8, అక్రమ మైనింగ్. గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ వంశీపై మైనింగ్ ఏడీ శ్రీనివాసకుమార్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీతో పాటు మరో 12 మందిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 90 రోజులకు పైగా వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. కేసు మీద కేసు, అన్నీ తప్పుడు కేసులే. ఒక్కో కేసులో బెయిల్ మంజూరవుతున్నా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూనే ఉంది. హింసాకాండని ప్రభుత్వమే చూసి చూడనట్టు పోవడం, హత్యాకాండని ప్రభుత్వమే పట్టించుకోకపోవడం, హంతకులకు ఏలిన వాళ్లే వత్తాసు పలకడం, దాడులు విధ్వంసం రోజుల తరబడి కొనసాగుతున్న పోలీసులు చోద్యం చూడ్డానికే పరిమితం కావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంతటి దారుణ పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ పైశాచిక చేష్టలతో పాలన మొదలుపెట్టి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది అవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లైనట్టు రాక్షస పాలన కాస్త పైశాచిక పాలనగా మారింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారుల మీద కుట్రలు మొదలయ్యాయి. మానవ హక్కుల్ని కలరాస్తున్నారు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తున్నారు, అంబేద్కర్ రాజ్యాంగం గౌరవాన్ని అవహేళన చేస్తున్నారు. ఈ దారుణాల్ని చూడలేక 5.5 కోట్ల మంది ప్రజలు చీకొడుతున్నా క్రూరాతి క్రూరంగా పగ సాధించడమే తమకు తెలిసిన పాలన అని చాటుతూ ఉన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు నిజాయితీ గల పోలీస్ ఉన్నతాధికారిగా, డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్గా ఆంజనేయులకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు వైఎస్ జగన్. సహజంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ముఖ్యమంత్రికి రోజూ అందుబాటులోనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఇంకేముంది, జగన్ మీద పగని ఆయనతో దగ్గరగా పనిచేస్తున్న వాళ్ల మీద డైవర్ట్ చేయడం మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులుని టార్గెట్ చేసింది. కక్ష సాధింపు చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కూటమి ప్రభుత్వం ఈసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని తమ పన్నాగంలోకి లాగింది. ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేసింది. జత్వానీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన మీద విషం కక్కడానికి చంద్రబాబు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆల్రెడీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మరో 2 ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ కక్షతో పిఎస్ఆర్ ఆంజనేయులును కూటమి సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయానికి తెరతీసింది. గతంలో అనేక మంది పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్ చేసిన చరిత్ర జత్వానీది. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులున్నాయి. జిందాల్ కంపెనీకి చెందిన పెద్దలను జత్వానీ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసికొట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జత్వానీని మళ్లీ రంగంలోకి దింపి పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన పోలీసు అధికారులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరి జత్వానీని సాధనంగా చేసుకుంది. తనపై నమోదు చేసిన అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీస్ సర్వీస్ నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్ని సిఐడి అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పిఎస్ఆర్ను విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత సిఐడి అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్టుగా పొందుపరిచారు. దీనిపై పిఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సిఐడి అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పిఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేసి జైలుకి పంపడం దేశంలో ఇదే తొలిసారి, పైగా అక్రమ కేసులో. కూటమి ప్రభుత్వ పైశాచికత్వానికి ఇదొక నిదర్శనం. పగ సాధించడమే పరిపాలన అని భావించే హీనస్థితిలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను మాత్రమే కాదు, జగన్ సీఎంగా ఉన్న వేళ కీలకంగా పనిచేసిన అధికారుల మీద కక్ష సాధిస్తోంది. ఐపీఎస్ ఆంజనేయులును జైలుకి పంపిన అరాచక ప్రభుత్వం జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్టుగా తప్పుడు కేసు నమోదు చేసింది.
అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇరికించారు. జగన్ పాలనలో అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మద్యం విధానంతో సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. కారణం, జగన్ సీఎంగా ఉన్న వేళ ధనుంజయ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలానే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. అంతే, ఇది చాలు. జగన్ మీద ఉన్న పగని వాళ్ల మీదకి మళ్లించేశారు. పెట్టిందే అక్రమ కేసు అంటే దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపుల పర్వం కూడా సాగించారు. రోజు గంటలకు గంటలు విచారణ పేరుతో వేధిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిబంధనలను వివరించినా సిట్ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఎందుకంటే ఇవన్నీ సిట్ అధికారులకు తెలియనివి కావు. కానీ వాళ్ల లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వ కుట్రను అమలు చేయడమే. చివరకు చంద్రబాబు ప్రభుత్వం అనుకున్నది సాధించింది. అన్యాయంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను జైలుకి పంపించి పైశాచిక ఆనందం పొందింది. అలానే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణాన్ని చూపిస్తూ సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. ఐపీఎస్ క్రాంతి రాణా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూనే ఉంది కూటమి సర్కార్. పిఎస్ఆర్ ఆంజనేయులు మీద మరిన్ని అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కాపాడాల్సిన పాలకులే వాళ్ళని అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు. తప్పుడు కేసులతో విక్కట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలిన వారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలన నాజీల పాలనను తలపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల్ని, అక్రమాల్ని ప్రశ్నించిన వారిపై పాలకులే పగబట్టడం ఏ సొమాలియానో, ఆఫ్ఘనిస్తాన్లో చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కి ఆ ఘన కీర్తిని అంటగట్టేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ప్రశ్నిస్తే చాలు, ఇదెక్కడి అన్యాయమని నిలదీస్తే చాలు, సామాన్యుల మీద ఖాకీల రౌడీయిజం మొదలైపోతుంది. ఏలిన వారి కుట్రలకు కూత పెడుతున్న 4వ సింహం తోడేలుగా మారి సామాన్యుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పీక్కు తింటోంది. భయం, తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నారన్న భయం. ఆందోళన, తమ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారన్న ఆందోళన. వణుకు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు సంగతేంటని నిలదీస్తున్నారని వణుకు. అసలే ఆటవిక పాలన, అందులోనూ రాక్షస రాజ్యం. ఆ పైన ప్రజలు తిరగబడుతున్నారన్న కంగారు. ఇక చెప్పేదేముంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టేసింది. నిస్సిగ్గుగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడుతోంది. ప్రశ్నిస్తే చాలు, సోషల్ మీడియాలో అరాచక పాలనను నిలదీస్తే చాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే చాలు, పడగ విప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం వికటాట్టహాసం చేసేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చ మూక చెలరేగిపోవడం మొదలుపెట్టింది. దీనికి తర్వాత రోజుల్లో ఖాకీలు తోడయ్యారు. పచ్చముఠా కుట్రలకు కూత పెడుతూ ఖాకీలు చేస్తున్న దారుణాలకు తాజా ఉదాహరణ దాచేపల్లి సీఐ భాస్కర్ రావు రౌడీయిజం. టీడీపీ అధికారంలోకి రావడంతోనే దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఉప్పుతల ఎల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో వాళ్లు తెలంగాణ వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జాతర అని తిరిగి వచ్చిన హరికృష్ణపై పచ్చమూక తప్పుడు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే తప్పుడు కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. సీఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు హరికృష్ణని చిత్రహింసలు పెట్టారు. నడవలేని విధంగా దారుణంగా కొట్టారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, కన్నెర్ర చేసినా ఇటు ఏపీ పాలకులకు బుద్ధి రావడం లేదు, అటు పోలీసులకు సిగ్గు రావడం లేదు. తప్పుడు కేసులు, వేలాది తప్పుడు కేసులు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన పాపానికి తప్పుడు కేసులు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే చాలు అక్రమ అరెస్టులు. విచారణ పేరుతో రాష్ట్రం అంతా తిప్పుతూ తీవ్రంగా వేధించడం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 5.5 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అరాచక పాలన సాగించాలన్న పంతాన్ని ఏడాదిగా ప్రదర్శిస్తూనే ఉన్నారు పాలకులు. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి,
ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ప్రజల ఆలన పాలన చూడాల్సిన పాలకులే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని దారుణాలకు తెగబడుతున్న వేళ 5.5 కోట్ల మంది అగ్గిబావుటాల్లా రగిలిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలను పరిరక్షించుకోవడానికి, ఆటవిక పాలన అంతు చూడడానికి 5.5 కోట్ల మంది ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఏడాది కాలంలోనే దశాబ్దాలు గడిచినా మర్చిపోలేని అరాచకాలు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏపీ భవిష్యత్తుని, ప్రజల ఆశలను ఎలా శపిస్తుందో అన్న ఆలోచనే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది వాళ్ళ మ్యాక్సిన్ స్టోరీ.